ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 14 ఆగస్టు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రితో నిజాయితీగా ఉండండి. మీ సత్యమైన చార్టును పెట్టండి. ఎప్పుడూ కూడా ఎవరికీ దుఃఖమును ఇవ్వకండి. ఒక్క తండ్రి శ్రేష్ఠ మతమును అనుసరిస్తూ ఉండండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారో వారి పురుషార్థం ఎలా ఉంటుంది? సమాధానము, వారు నరుని నుండి నారాయణుడుగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థం చేస్తూ ఉంటారు. తమ కర్మేంద్రియాలపైన వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది. వారి కనులు వికారీగా ఉండవు. ఇప్పటి వరకు ఎవరినైనా చూస్తే వికారీ ఆలోచనలు వస్తూ ఉంటే, వికారీ దృష్టి ఉన్నట్లయితే వారు పూర్తి 84 జన్మలు తీసుకునే ఆత్మ కాదు అని అర్థం చేసుకోండి. పాట, ఈ పాప ప్రపంచము నుండి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు. ఓం శాంతి. ఇది పాప ప్రపంచము అని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. పుణ్య ప్రపంచం గురించి కూడా మనుషులకు తెలుసు. ముక్తి, జీవన్ముక్తి అని పుణ్య ప్రపంచాన్ని అంటారు. అక్కడ పాపమే జరగదు. దుఃఖధామము రావణ రాజ్యంలో పాపం జరుగుతుంది. దుఃఖమునిచ్చే రావణుణ్ణి కూడా చూశారు. రావణుడు ఒక వస్తువేమీ కాదు, అయినా కానీ అతని బొమ్మను తయారు చేసి తగిలిబెడుతూ ఉంటారు. మేము ఈ సమయంలో రావణ రాజ్యంలో ఉన్నాము అనేది పిల్లలు తెలుసుకున్నారు కదా. కానీ ఇప్పుడు మనం దూరంగా వచ్చేసాము. ఎందుకంటే మనం ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేసే ఆ తండ్రి వద్దకు వెళ్తున్నామని పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వారి బుద్ధిలోకి వస్తుంది. సుఖధామానికి అధికారులుగా చేస్తారు. సుఖధామానికి యజమానులుగా చేసేవారు బ్రహ్మ కాదు, అలాగే ఏ దేహదారి కూడా కాదు. వారు శివబాబా. వారికి దేహమే లేదు. పరంధామంలో ఉన్నప్పుడు మీకు కూడా దేహం లేదు అంటున్నారు బాబా. కానీ మీరు దేహమును తీసుకుని జనన మరణాల చక్రంలోకి వస్తారు. కనుక మేము బేహద్దు తండ్రి వద్దకు వెళ్తున్నాము అని మీరు భావిస్తారు. వారు మనకి శ్రేష్టమైన మతమును ఇస్తారు. మీరు అటువంటి పురుషార్థం చేస్తే స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు. నూతన ప్రపంచం తప్పకుండా ఉండేది అని కూడా భావిస్తూ ఉంటారు. దానిని స్థాపన చేసేవారు కూడా ఎవరో ఉన్నారు. నరకాన్ని కూడా స్థాపన చేసేవారు ఎవరో ఒకరు ఉంటారు కదా. సుఖధామంలోని మీ పాత్ర ఎప్పుడు పూర్తి అవుతుందో మీకు తెలుసు. మళ్ళీ తిరిగి రావణ రాజ్యంలో దుఃఖితులుగా అయిపోతారు. ఈ సమయంలో ఈ ప్రపంచం దుఃఖధామంగా ఉంది. భలే ఎంత కోటీశ్వర్లు పదమాపతులైనా దీనిని పతిత ప్రపంచము అనే కదా అంటారు. ఇది బికారీ ప్రపంచము, దుఃఖ ప్రపంచము. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నా, సకల సుఖ సాధనాలు ఉన్నా, దీనిని మాత్రం పాత పతిత ప్రపంచం అనే అంటారు. విషయ వైతరణి నదిలో మునకలు వేసి మోసపోతూనే ఉంటారు. వికారాలకు వశం అవ్వడం ఇది పాపము అనేది కూడా మనుషులకు తెలియదు. అసలు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా వృద్ధి చెందుతుంది అని అడుగుతారు. ఓ భగవంతుడా, ఓ పతిత పావన, వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. ఆత్మ శరీరం ద్వారా పిలుస్తుంది. ఎందుకంటే ఆత్మీయ కదా పతితంగా అయిపోయింది. అందుచేత ఆత్మయే పిలుస్తుంది. స్వర్గములో అయితే ఒక్కరు కూడా పతితులుగా ఉండరు. సంగమయుగంలో మంచి పురుషార్థం చేయువారే
మేము పూర్తి 84 జన్మలు తీసుకున్నాము అని మళ్ళీ లక్ష్మీనారాయణల జతలో సత్యయుగంలో రాజ్యం చేస్తాము అని కూడా భావిస్తారు. ఒక్కరు మాత్రమే 84 జన్మలు తీసుకుని ఉండరు కదా, రాజుతో పాటు ప్రజలు కూడా ఉండాలి. బ్రాహ్మణులైన మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కొందరు రాజారాణులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ కనులు చాలా మోసం చేస్తాయి. ఎవరినైనా చూసినప్పుడు వికారి దృష్టి కలిగినట్లయితే వారికి 84 జన్మలు ఉండవు అనేది పిల్లలు గుర్తుంచుకోవాలి. వారు నరుడి నుండి నారాయణుడిగా కూడా అవ్వలేరు. ఈ కనులపైన విజయం సాధించినప్పుడు కర్మాతీత స్థితి కలుగుతుంది. పూర్తి ఆధారమంతా కనులపైనే ఉంది. ఈ కనులే మోసం చేస్తూ ఉంటాయి. ఈ కనులు కిటికీల వంటివి. ఆత్మ ఈ కిటికీల ద్వారా చూస్తుంది. బ్రహ్మ యొక్క శరీరంలో డబల్ ఆత్మలు ఉన్నాయి. తండ్రి కూడా ఈ కిటికీల ద్వారానే చూస్తున్నారు. నా దృష్టి కూడా ఆత్మపైకి వెళ్తుంది. తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తారు. నేను కూడా శరీరం తీసుకున్నాను, అందుచేతనే మాట్లాడగలుగుతున్నాను అని బాబా అంటున్నారు. బాబా మనల్ని సుఖ ప్రపంచంలోనికి తీసుకుని వెళ్తారు అనేది మీకు తెలుసు కదా. ఇది రావణ రాజ్యము. మీరు ఈ పతిత ప్రపంచం నుండి దూరంగా వచ్చేసారు. కొందరు చాలా ముందుకు వెళ్తున్నారు, కొందరు అయితే వెనుక వెనుక ఉండిపోతున్నారు. అందరూ దాటించండి అని పాట పాడుతూ ఉంటారు. ఇప్పుడు దాటుకుని మనం సత్యయుగానికి వెళ్ళిపోతాము. కానీ అక్కడ శ్రేష్టమైన పదవిని పొందాలి అంటే ఇక్కడ తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. చాలా శ్రమ పడాలి. ముఖ్యమైనటువంటి విషయము, తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది మొట్టమొదటి సబ్జెక్టు. ఆత్మలైన మనం పాత్రధారులము అని మీకు తెలుసు. మొట్టమొదట మనం శాంతిధామము నుండి సుఖధామానికి వచ్చాము. ఇప్పుడైతే దుఃఖధామంలో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మనల్ని సుఖధామంలో తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వచ్చారు. నన్ను స్మృతి చెయ్యండి, పవిత్రముగా అవ్వండి, ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి అని బాబా అంటున్నారు. పరస్పరంలో చాలా దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు కదా. ఎవరిలోనైనా కామభూతం ప్రవేశించింది అంటే, క్రోధం వచ్చింది అంటే చెయ్యి ఎత్తుతారు. అలా చేస్తే వారు దుఃఖము కలిగించే పాపాత్ములు అని తండ్రి అంటున్నారు. మరి పుణ్యాత్మలుగా ఎలా అవుతారు? ఇప్పటి వరకు పాపాలు చేస్తూనే ఉన్నారు. ఇది తండ్రికి చెడ్డ పేరు తీసుకుని రావడం. అందరూ ఏమంటారు? మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని, మనుష్యుల నుండి దేవతలుగా విశ్వాధికారులుగా అవుతున్నాము అని చెప్తారు. అటువంటి వారు ఇలాంటి పనులు చేస్తారా అని అందరూ అనుకుంటారు. తండ్రి చెప్తున్నారు, ప్రతిరోజు రాత్రి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. సుపుత్ర పిల్లలైతే చార్టు పంపించండి. భలే కొందరు చార్టు వ్రాస్తారు, కానీ చేసిన తప్పులు మాత్రం తెలపరు. పలానా వారికి దుఃఖం ఇచ్చామని లేక తప్పు చేశామని వ్రాయరు. స్మృతి చేస్తూ వ్యతిరేకమైనటువంటి కర్మలు చేయడం ఇది సరి అయినది కాదు. దేహాభిమానులుగా అయినప్పుడు వ్యతిరేకమైన కర్మలు చేస్తారు. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజులోనే టీచరుగా అవ్వవచ్చు. తండ్రి మీకు 84 జన్మల రహస్యమును తెలియజేస్తున్నారు. తరువాత వెళ్ళి దానిని గురించి మనము 84 జన్మలు ఎలా తీసుకుంటున్నామో మననం చేయండి. నేర్పించే టీచరు కూడా దైవీ గుణాలను ధారణ చేయాలి. బాబా రుజువు చేసి చెప్పగలరు.
బాబా మా చార్టు చూడండి అని చూపిస్తారు. మేము ఎవ్వరికీ కొద్దిగా కూడా దుఃఖం ఇవ్వలేదు అని కొంతమంది పిల్లలు చార్టులో వ్రాస్తూ ఉంటారు. ఇటువంటి పుత్రులు చాలా మధురమైన వారు అని బాబా అంటారు. మంచి సుగంధమునిస్తున్నారు. టీచరుగా అవ్వడం సెకండ్ విషయమే. టీచరు కంటే విద్యార్థులు స్మృతి యాత్రలో చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళవచ్చు. అప్పుడు టీచరు కంటే కూడా శ్రేష్టమైన పదవిని పొందుకోగలుగుతారు. ఎవరెవరికి బోధిస్తున్నారు అని బాబా అడుగుతారు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి బోధించండి. శివబాబా వచ్చి స్వర్గస్థాపన ఎలా చేస్తారో, స్వర్గాధికారులుగా ఎలా తయారు చేస్తారో అందరికీ తెలియచేయండి. అర్థం చేయించడం చాలా సహజము కదా. బాబా మా స్థితి ఇలా ఉంది అని చార్టు వ్రాసి పంపిస్తారు. పిల్లలు ఎలాంటి వికర్మలు చేయడం లేదు కదా, వికారీ దృష్టి లేదు కదా, వ్యతిరేకమైన కర్మలు అయితే చేయడం లేదు కదా అని బాబా అడుగుతారు. మీ నడవడికలను, స్వభావాన్ని పరిశీలన చేసుకోండి. నడవడిక పూర్తిగా కనులపైన ఆధారపడి ఉంటుంది. కనులు అనేక ప్రకారాలుగా మోసం చేస్తాయి. ఏదైనా చిన్న వస్తువును అడగకుండా తింటే అది కూడా పాపమైపోతుంది. అనుమతి లేకుండా తీసుకున్నారు కదా. ఇక్కడ చాలా నియమాలు ఉన్నాయి. ఇది శివ్ బాబా యొక్క యజ్ఞము కదా. నిమిత్తముగా ఉన్న వారిని అడగకుండా తినరాదు. ఒకరు తింటే వారిని చూసి ఇతరులు కూడా తినడం మొదలు పెడతారు. వాస్తవానికి ఇక్కడ ఏ వస్తువును తాళం వేసి దాచాల్సిన అవసరం లేదు. ఈ ఇంటిలోకి, వంటగదిలోకి ఏ అపవిత్రులు రాకూడదు అని చట్టం చెప్తుంది. వెలుపల అపవిత్రులు, పవిత్రులు అనే ప్రశ్నే రాదు. కానీ తమను తాము పతితులము అని చెప్పుకుంటారు కదా. అందరూ పతితులే. వల్లభాచార్యును కానీ, శంకరాచార్యులను కానీ తాకేందుకు కూడా అనుమతి మాత్రం ఇవ్వరు. ఎందుకంటే మేము పావనముగా ఉన్నాము అని మిగిలిన వారంతా కూడా పతితులు అని భావిస్తారు. భలే ఇక్కడ అందరి శరీరాలు పతితముగా ఉన్నాయి. కానీ పురుషార్థం అనుసారముగా వికారాలను సన్యసిస్తారు. కనుక నిర్వికారుల ముందు వికారీ మనుషులు తల వంచుతారు. వీరు చాలా గొప్ప స్వచ్ఛమైన ధర్మాత్మలు అని అంటారు. సత్యయుగంలో అయితే అనాగరికులు, దుష్టులు ఉండనే ఉండరు. అది పవిత్రమైన ప్రపంచము. అక్కడ అందరూ ఒకే రకమైన వారు ఉంటారు. మీకు ఈ రహస్యములన్నీ తెలుసు. ప్రారంభము నుండి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యం మీ బుద్ధిలో ఉంది. మాకు అంతా తెలుసు, ఇక తెలుసుకోవలసింది ఏమీ లేదు అని అనుకోకూడదు. రచయిత అయిన తండ్రిని, సూక్ష్మవతనాన్ని, భవిష్య పదవిని తెలుసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఒకవేళ చెడు నడవడికలు ఉంటే శ్రేష్టమైన పదవిని పొందలేరు. ఎవరికైనా దుఃఖమునివ్వడం, వికారాల్లోనికి వెళ్ళడం, చెడు దృష్టి కలిగి ఉండడం మొదలైనవన్నీ పాపాలే కదా. దృష్టిని పరివర్తన చేసుకోవడం చాలా కష్టము అని బాబా అంటున్నారు. చాలా మంచి దృష్టి కలిగి ఉండాలి. ఇతడు కోప్పడుతున్నాడు అని కనులతో చూశారు అంటే ఇక స్వయం వారు కూడా గొడవ పడడం మొదలు పెడతారు. శివబాబా పైన వారికి కొద్దిగా కూడా ప్రీతి ఉండదు, స్మృతి చెయ్యరు. శివబాబాదే నిజమైన బలిహారము అంటే త్యాగము. గురువైన మీదే బలిహారి అనే పాట పాడతారు. ఆ సద్గురువే గోవిందుడైన శ్రీకృష్ణునికి సాక్షాత్కారం చేయించారు. గురువు ద్వారా మీరు గోవిందునుగా అవుతారు. కేవలం సాక్షాత్కారం అయినంత మాత్రాన నోరు తీపి అవ్వదు. మీరాబాయి నోరు తీపి అయిందా? వాస్తవానికి మీరాబాయి స్వర్గానికి వెళ్ళలేదు. అది భక్తి మార్గము. దానిని స్వర్గ సుఖము అని అనరు.
గోవిందుని కేవలం చూడడం కాదు, వారిలా తయారు కావాలి కదా. మీరిక్కడకు అలా అయ్యేందుకే వచ్చారు. ఎవరైతే మనల్ని గోవిందునిలా చేస్తున్నారో వారి వద్దకు వెళ్తున్నాము అనే నష ఇప్పుడు పిల్లలకు ఉండాలి. అందుకే బాబా అందరికీ సలహా ఇస్తూ ఉంటారు, నా కనులు నన్ను మోసం చెయ్యలేదు కదా, పాపం చేయలేదు కదా అని చాటు వ్రాయండి. కానీ కనులు ఏదో ఒక విషయంలో తప్పకుండా మోసం చేస్తూనే ఉంటాయి. కనులు పూర్తిగా శీతలమైపోవాలి. స్వయాన్ని అశరీరిగా భావించండి. బాబాకు చార్టు పంపుతూ ఉంటే చివరి సమయంలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. భలే ధర్మరాజు రిజిస్టర్లో అన్నీ కూడా ఆటోమేటిక్గా జమ అయిపోతాయి. కానీ తండ్రి సాకారములోకి వచ్చారు కనుక సాకారునికి తెలియాలి కదా అని అంటున్నారు. బాబా హెచ్చరిస్తూనే ఉంటారు, వికారీ దృష్టి లేక దేహాభిమానం కలవారిగా ఉంటే వాయుమండలాన్ని చాలా అశుద్ధపరుస్తారు. అక్కడ కూర్చుని ఉన్న బుద్ధియోగము వెలుపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మాయ చాలా మోసం చేస్తుంది. మనస్సు చాలా తుఫానులను తెస్తుంది. లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు చాలా శ్రమ చెయ్యాలి. బాబా వద్దకు వస్తారు. బాబా ఆత్మను జ్ఞానంతో సింగారిస్తారు. మేము ఆత్మలము, జ్ఞానము ద్వారా పవిత్రముగా అవుతాము అనేది ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. తర్వాత శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ, శరీరము రెండూ కూడా సత్యయుగంలో పవిత్రముగానే ఉంటాయి. అర్ధకల్పం తరువాత రావణ రాజ్యముగా అవుతుంది. భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు అని మనుషులు అడుగుతారు. అంటే సదా స్వర్గమే ఉండవచ్చు కదా, మళ్ళీ మధ్యలో రావణ రాజ్యముగా భగవంతుడు ఎందుకు మార్పు చేశాడు అని అంటారు. కానీ ఇది అనాదిగా తయారైన డ్రామా. భగవంతుడు ఏమీ చేయలేరు. సత్యయుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉంటుంది. మరి అటువంటి భగవంతుణ్ణి మేము ఎందుకు స్మృతి చెయ్యాలి అని కొన్ని ధర్మాల వారు అడుగుతారు. కానీ మీకు వేరే ధర్మాల వారితో పని లేదు అని తండ్రి చెప్తున్నారు. మీకు భగవంతుని యొక్క సత్య పరిచయం లభించింది. భగవంతుణ్ణి ప్రేమగా స్మృతి చేయండి. ఎవరైతే ముళ్ళుగా అయ్యారో వారే వచ్చి పుష్పాలుగా అవుతారు. భగవంతుడు కేవలం భారతవాసీలను మాత్రమే స్వర్గానికి తీసుకుని వెళ్తారా? దీనిని మేము నమ్మము. భగవంతునికి కూడా 2 కళ్ళు ఉన్నాయా, అంటే ఎలాంటి భేదభావాలు ఉన్నాయా అని ప్రశ్న వేస్తారు. కానీ ఇది తయారైన డ్రామా. అందరూ స్వర్గంలోకి వచ్చేస్తే అనేక ధర్మాల పాత్ర ఎలా నడుస్తుంది? స్వర్గంలో ఇన్ని కోట్ల మంది ఉండరు. మొట్టమొదట ముఖ్యమైన విషయము భగవంతుడు ఎవరు అనేది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోలేదు అంటే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తే ఈ విషయము నిజమే అని అంటారు. మనము పతితుల నుండి పావనముగా తప్పకుండా అవ్వాలి కదా. ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యాలి. అన్ని ధర్మాల వారు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మీరు ప్రదర్శనలలో కూడా చాలామందికి అర్థం చేయిస్తూ ఉంటారు కదా. చాలా కొద్ది మంది మాత్రమే వెలువడతారు. అందుకని ప్రదర్శన చెయ్యరాదు అని అనరు. డ్రామాలో ఉంది, చేశాము. కొన్ని స్థానాలలో ప్రదర్శనల ద్వారానే పిల్లలు వెలువడతారు. కొన్ని స్థానాలలో అస్సలు వెలువడరు. పోను పోను చాలామంది వస్తారు. శ్రేష్ఠ పదవిని పొందుకునే పురుషార్థం చేస్తారు. ఎవరైనా తక్కువ పదవి పొందుకోవలసి ఉంటే అంతగా పురుషార్థాన్ని చెయ్యలేరు. అయినా ఏ వికర్మ చెయ్యకండి అని తండ్రి అయితే పిల్లలకు అర్థం చేయిస్తూనే ఉంటారు. మేము ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, ఎవరితోనూ జగడం ఆడలేదు కదా,
విరుద్ధముగా మాట్లాడలేదు కదా, ఏ చెడు కర్తవ్యాన్ని చేయలేదు కదా అని మీరు చార్టులో వ్రాయండి. ఏ ఏ వికర్మలు చేశారో వాటిని వ్రాయండి అని తండ్రి అంటున్నారు. ద్వాపర యుగం నుండి వికర్మలు చేస్తూ ఇప్పుడు చాలా వికర్మీలుగా అయిపోయారు. బాబాకు వ్రాసి ఇస్తే భారం తేలికైపోతుంది. మేము ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వము అని వ్రాస్తారు. మంచిది, చార్టు తీసుకొని వస్తే చూస్తాను అని బాబా అంటున్నారు. అటువంటి మంచి పిల్లలను చూడాలి అని తండ్రి పిలుస్తూ ఉంటారు. సుపుత్ర పిల్లలను తండ్రి చాలా ప్రేమిస్తారు. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ కూడా సంపూర్ణంగా అవ్వలేదు అనేది బాబాకు అయితే తెలుసు. పిల్లలు పురుషార్థం ఎలా చేస్తున్నారు అని బాబా ప్రతి ఒక్కరిని కూడా చూస్తారు. పిల్లలు చార్టు వ్రాయడం లేదు అంటే తప్పకుండా ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని బాబా వద్ద చూస్తున్నారు. ఎవరు చార్టు వ్రాస్తారో వారు నిజాయితీపరులు అని భావిస్తారు. అయితే బాబా అంటున్నారు, చార్టుతో పాటు మంచి నడవడికలు కూడా ఉండాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయములోని భారమును తేలికగా చేసుకునేందుకు ఏ ఏ వికర్మలు చేశారో అది తండ్రికి వ్రాసి ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సుపుత్రులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ దృష్టి చాలా మంచిగా చేసుకోవాలి. కనులు మోసం చేయకుండా వాటిని చాలా కాపాడుకోవాలి. మీ నడవడికలను చాలా చాలా మంచిగా ఉంచుకోవాలి. కామ క్రోధాలకు వశమై ఏ పాపము చేయకూడదు. ఈరోజు వరదానము, లక్ష్యము మరియు గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేసే సదా హోలీ మరియు హ్యాపీ భవ. బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము హద్దు ఆధారమేదీ లేకుండా సదా ఆంతరిక సంతోషంలో ఉండడము. ఎప్పుడైతే ఈ లక్ష్యం మారిపోయి హద్దు ప్రాప్తుల యొక్క చిన్న చిన్న సందులలో ఇరుక్కుపోతారో అప్పుడు మీరు గమ్యం నుండి దూరం అయిపోతారు. అందువలన ఏమి జరిగినా హద్దు ప్రాప్తులను త్యాగం చేయాల్సి వచ్చినా వాటిని వదిలేయండి. కానీ అవినాశి సంతోషాన్ని మాత్రం ఎప్పుడూ వదిలివేయకండి. హోలీ మరియు హ్యాపీ భవ యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థము ద్వారా అవినాశి ప్రాప్తులను జమ చేసుకోండి. స్లోగన్, గుణమూర్తులుగా అయ్యి గుణాలను దానం చేస్తూ ఉండండి. ఇదే అన్నింటికంటే చాలా పెద్ద సేవ అవుతుంది. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్, మాస్టర్ సర్వశక్తివాని యొక్క స్థితిలో స్థితమై ఉండి భిన్న భిన్న ప్రకారాల క్యూ నుండి వెలుపలికి వచ్చి తండ్రితో సదా మిలనం చేసే లగ్నంలో మీ సమయాన్ని ఉపయోగించండి. లవలీన స్థితిలో ఉంటే అన్ని విషయాలు కూడా సహజంగానే సమాప్తమైపోతాయి. అప్పుడు మీ ముందు మీ ప్రజలు మరియు భక్తుల యొక్క క్యూ ఏర్పడుతుంది. అచ్చా, ఓం శాంతి.